పరిపూర్ణం గురుశ్చాన్ గీతార్థం వక్ష్యామి రేషతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః. పరిపూర్ణం గురుంశ్చాన్ గీతార్థం వక్ష్యామి దేశతః. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ఆపాదమౌళి పర్యంతం గురూణామకృతం స్మరేత్తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌళి పర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. 21వ శ్లోకం. వేదావినాశినం నిత్యం వేదావినాశినం నిత్యం. వేదావినాశినం నిత్యం. య ఏనమజమవ్యయం. య ఏనమజమవ్యయం. య ఏనమజమవ్యయం. కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ. కథం స పురుషః పార్థ. ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. వెనుక శ్లోకంలో ఏం చెప్పారు? జీవుడు నాశము లేనివాడు, అస్వతంత్రుడు. భగవంతుడు అతడు నాశము లేనివాడు, స్వతంత్రుడు. ఈ విధంగా జీవ ఈశ్వరులకు భేదాన్ని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వేద అంటే తెలుసుకో, అవినాశనం నిత్యం యహ ఏనం అజం అవ్యయం కథం సహ పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అంటే ఎవరైతే ఎవరైతే ఏనం ఇతడిని అంటే జీవుణ్ణి అర్థం. ఇప్పుడు ఆచార్యులు ఈ శ్లోకానికి రెండు రీతులుగా వ్యాఖ్యానం చేస్తారు. భాష్యంలో ఒక రకంగా, తాత్పర్యంలో మరొక రకంగా వ్యాఖ్యానిస్తారు. భాష్యంలో ఇక్కడ ఏనం అనే దానికి జీవుడు అని అర్థం చెప్తారు. తాత్పర్యంలో భగవంతుడు అని అర్థం చెప్తారు. రెండు రీతుల ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానించవచ్చు అని శ్రీమదాచార్యులు సుందరంగా నిరూపిస్తారు. అవినాశినం నిత్యం యహ ఏనం. ఏనం అంటే ఇతడిని, అంటే ఈ జీవుణ్ణి ఎవరైతే అవినాశినం అంటే ఇతడు నాశము లేనివాడు, అవినాశి అంటే నాశము లేనివాడు. నిత్యం ఇతడు నిత్యుడు. అజం జన్మ లేనివాడు. అవ్యయం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండేవాడు అని ఎవరైతే వేద తెలుసుకుంటారో సహ అతడు, సహా పురుష ఆ వ్యక్తి, ఏ పార్థ సంబోధనది, ఏ పార్థ అటువంటి ఆ పురుషుడు కథం ఏ రీతిగా కం ఘాతయతి హంతి కం. కం అంటే ఎవరిని, ఘాతయతి అంటే చంపిస్తాడు, ఎవరిని చంపిస్తాడు. కం హంతి ఎవరిని చంపుతాడు, ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు. అంటే ఎవరైతే ఈ విధంగా వెనక చెప్పిన రీతిగా ఈ జీవుడు నిత్యుడైన వాడు, ఈ జీవుడు ఇతనికి పుట్టుక లేదు, ఇతనికి చావు లేదు, ఏక ప్రకారంగా ఉండేవాడు అని ఎవరైతే తెలుసుకుంటారో అతడు ఏ విధంగా వేరే వాడిని చంపించగలడు, లేదా తానే ఇతరులను చంపగలడు. ఎలా అనుకుంటాడు నేను ఇతరులను చంపిస్తాను, లేదా నేను ఇతరులను చంపుతాను అని అతడు ఎలా తెలుసుకుంటాడు అని కృష్ణుని యొక్క మాట ఇక్కడ. దాన్నే భాష్యంలో శ్రీమదాచార్యులు వివరిస్తారు. అతో య ఏవం వేద. అతో య ఏవం వేద. అతో య ఏవం వేద. స కథం కం ఘాతయతి. స కథం కం ఘాతయతి. స కథం కం ఘాతయతి. హంతివా. 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 అతః అతః అంటే ఆ కారణంగా. ఆ కారణంగా అంటే ఏమర్థం? వెనక చెప్పిన కారణంగా. వెనక ఏం చెప్పారు? జీవుడు అస్వతంత్రుడు, జీవుడు నిత్యుడు అని చెప్పారు కదా. ఆ కారణం వల్ల యహ ఎవరైతే ఏవం వేద ఈ రీతిగా తెలుసుకుంటారో, అంటే జీవుడు ఇతడు నిత్యుడు, ఇతడు అస్వతంత్రుడు అని ఎవరైతే తెలుసుకుంటారో
సహ అతడు కథం ఏ రీతిగా కం ఎవరిని ఘాతయతి చంపించగలడు లేదా హంతివ చంపగలడు ఎవరిని చంపించగలడు ఎవరిని చంపగలడు అని అంతే కదా ఇతడు అలా ఎలా భావిస్తాడు జీవుడు నిత్యుడు అని తెలిసిన తర్వాత జీవుడిని నేను చంపుతాడు అని ఎలా అనగలడు జీవుడు నిత్యుడు అని తెలిసిన వాడు నేను అతన్ని చంపిస్తాను అని ఎలా అనగలడు అనలేడు నాకు అర్జున నువ్వు ఎలా ఎందుకు బాధపడతావు జీవునికి ఎలా చావలేదు అని తెలుసుకున్నప్పుడు నేను చంపుతాను లేదా నేను చంపిస్తాను నువ్వు ఎలాగంటావయ్యా అతనికి చావే లేదు కదా అనే మాట అంటున్నారు ఇక్కడ అవినాశి నిత్య అనే పదాలు ఉన్నాయి అవినాశి అంటే అర్థం ఏమిటి అవినాశి అంటే వినాశం లేనివాడు నిత్యం అంటే నిత్యుడు ఈ రెండు మళ్ళీ పునరుక్తి అవుతుంది కదా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలను ఎందుకు వాడారు అని సంశయం కలుగుతుంది అందుకే శ్రీమదాచార్యులు అంటున్నారు అవినాశనం అంటే అర్థం వేరే నిత్యం అంటే అర్థం వేరే అవినాశనం అంటే ఏం చెప్తున్నారు చూడండి అవినాశనం నైమిత్తిక నాశరహితం అవినాశనం నైమిత్తికనాశరహితం అవినాశినం నైమిత్తికనాశరహితం అవినాశి అనే శబ్దానికి ఏమర్థము వినాశము లేనివాడు అంటే ఏమి నైమిత్తిక నాశరహితం అని అర్థం నైమిత్తికము అంటే నిమిత్తము ద్వారా కలిగిన నిమిత్తము అంటే కారణం ఒక కారణం వల్ల నాశం కలిగితే దాన్ని నైమిత్తిక నాశము అని అంటారు అటువంటి నైమిత్తిక నాశము లేనివాడు అని అర్థం అవినాశనం అంటే నైమిత్తిక నాశరహితం అంటే ఒక నిమిత్తం వల్ల ఒక కారణం వల్ల ఏదైనా కారణం కావచ్చు ఇది రోగమా లేకపోతే ఏదైనా గాయమా ఏదైనా కావచ్చు అటువంటి కారణాల వల్ల ఇతనికి నాశము లేదు అని అర్థం అవినాశి అని అంటే అలాగే నిత్యం అంటే అర్థం ఏమి నిత్యం స్వాభావిక నాశరహితం నిత్యం స్వాభావికనాశరహితం నిత్యం స్వాభావికనాశరహితం నిత్యం అంటే స్వాభావికంగానే ఇతనికి నాశం లేదు అని అర్థం అంటే ఇతని స్వభావమే జీవుని స్వభావం ఎటువంటిది నాశరాహిత్యం అనేదే ఇతని యొక్క స్వభావం కనుక ఒక కారణం వల్ల నాశం లేదు స్వాభావికంగానే ఇతడు నాశరహితుడు అని అర్థం అథవా ఇంకొక రీతి అయిన అర్థం కూడా చెప్పొచ్చు అంటున్నారు అథవా అవినాశినం దోషయోగరహితం అథవా అవినాశినం దోషయోగరహితం అథవా అవినాశినం దోషయోగరహితం నిత్యం సదా భావినం నిత్యం సదా భావినం నిత్యం సదా భావినం ఇంకొక అర్థం దేనికి అవినాశి నిత్య అనే శబ్దాలకు ఇంకొక రకమైన అర్థాన్ని కూడా చెబుతూ ఉన్నారు అథవా అవినాశినం అవినాశినం అంటే అర్థం ఏంటి అంటే దోష యోగ రహితం అని అర్థం అంటే దోషముల యొక్క యోగం అంటే సంపర్కము దోషముల యొక్క సంపర్కము లేనివాడు అని అర్థం అంటే జీవుడు స్వరూపంలో తనకి ఈ పైన ఉండేటటువంటి లింగ శరీరము స్థూల శరీరము వీటి వల్ల దోషం కలిగింది అని స్వాభావికంగా జీవుడు మోక్షయోగ్య జీవుడు ఎటువంటి వాడు అతనికి ఎటువంటి దోషాలు లేవు ప్రకృతి నిర్మితమైనది కాదు ఆ జీవుని యొక్క స్వరూపము అనాది కాలం నుండి లింగ శరీరం ఉన్నది అది ప్రకృతి నిర్మితం కానీ ఒరిజినల్లీ జీవుని యొక్క స్వరూపము చిదానంద స్వరూపము జ్ఞానానంద స్వరూపము కనుక స్వరూపంలో జీవునికి ఎటువంటి దోషము లేదు కనుక దోషం ఎక్కడిది కనిపించే దోషము అంటే పైన ఉండే స్థూల శరీరం ప్రకృతి నిర్మితమైన పంచభౌతికమైన శరీరం వల్లనే ఇతనికి దోషం కలుగుతుంది కానీ స్వాభావికంగా జీవస్వరూపంలో జీవునికి ఎటువంటి దోషం లేదు కనుక అవినాశనం అనే శబ్దానికి ఏమని అర్థము దోష యోగ రహితం అని అర్థం అంటే దోషముల సంపర్కము లేనివాడు ఈ స్వరూపంలో అని అర్థం ఇక నిత్యం అనే దానికి నిత్యం అంటే సదా భావినం సదా ఎల్లప్పుడూ భావినం అంటే ఉండేవాడు అని అర్థం ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం సో అవినాశి అంటే ఏమర్థము స్వాభావికంగా ఇతనికి స్వరూపంలో ఎటువంటి దోషము లేదు అని అర్థము నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అని అర్థం ఈ విధంగా కూడా అర్థాన్ని చెప్పవచ్చు అని అర్థం
ఇది సర్వత్ర వివేకః. इति सर्वत्र विवेकः इति सर्वत्र विवेकः ఈ విధంగా ఈ రీతిగా సర్వత్ర అన్ని చోట్ల వివేక అంటే తెలియాలి అని. అంటే ఎక్కడెక్కడైతే ఈ విధంగా పునరుక్తి దోషం ఏర్పడుతుందో శ్లోకాలలో అవినాశి, నిత్య, వెనక శ్లోకంలో కూడా పునరుక్తి దోషాలు కనబడ్డాయి పైచూపునకు. దాన్ని శ్రీమదాచార్యులు సుందరంగా ఈ విధంగా అర్థభేదాన్ని చెప్పి పునరుక్తి లేదు అని సమర్థించారో అదే రీతిగా అన్ని చోట్ల చేయాలి అని శ్రీమదాచార్యులు చెబుతారనమాట. ఎందుకంటే ఇది భగవంతుని వాక్యం ఇది. కనుక భగవంతుని వాక్యంలో పునరుక్తి దోషం ఎలా ఏర్పడడానికి సాధ్యమవుతుంది? సాధారణంగా ఒక మంచి పండితులు ఉంటేనే మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడతారు. మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడి మంచి కావ్య శైలిలో మాట్లాడే వాళ్ళే ఉంటారు. మంచి పండితులే. అటువంటిది సర్వజ్ఞుడైన భగవంతుని యొక్క వాక్యంలో పునరుక్తి దోషం ఎలా ఏర్పడడానికి సాధ్యం? కనుక పై చూపునకు ఎక్కడైతే పునరుక్తి ఉన్నట్లు కనిపిస్తుందో ఇలా అజం, నిత్యం, అవినాశనం ఇవన్నీ పునరుక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అలా పునరుక్తి ఉన్నప్పుడు ఈ విధంగా అర్థభేదాన్ని చేసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి తప్పనిస్తే అక్కడ దోషాన్ని మనము చూడడానికి శక్యం లేదు అని అంటారు. ఇది సర్వత్ర వివేక. ఈ రీతిగా అన్ని చోట్ల మనం తెలియాలి. ఎక్కడైతే పునరుక్తి అని అనిపిస్తుందో అక్కడంతా ఈ విధంగా అర్థభేదాన్ని తెలియాలి. అంటే చెప్పే ఉద్దేశం వేరే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి అని. ఇక దీనికి అవినాశి అనే శబ్దానికి దోషయోగ రహితం అని అర్థం చేశారు కదా! ఆ అర్థం ఎలా వస్తుంది? నోటికొచ్చినట్టు అర్థం చెప్పేస్తారా? అలాగైతే అవినాశి అనే శబ్దానికి నాశము లేనివాడు అని అర్థమవుతుంది. సరే, అది బాగుంది. కానీ దోష సంపర్కము లేనివాడు అనే అర్థం ఎలా లభిస్తుంది అవినాశి అనే పదం వల్ల అని సంశయం కలుగుతుంది. దానికి శ్రీమదాచార్యులు ఏం చెప్తారో చూడండి. దోషయుక్త పురుషాదిషు दोषयुक्तपुरुषादिषु दोषयुक्तपुरुषादिषु నష్టశబ్ద ప్రయోగాత్. नष्टशब्दप्रयोगात् సాధారణంగా వ్యవహారంలో ఎలాగున్నది అంటే దోషయుక్త పురుషాదిషు దోషయుక్తులైన వ్యక్తులలో నష్టశబ్ద ప్రయోగాత్ నష్టము అనే పదాన్ని ప్రయోగించేటటువంటి వ్యవహారం ఉన్నది. దోషం ఉందనుకోండి ఆ వ్యక్తిలో అతను నాశమయ్యాడయ్యా, నాశ ఏదో లాస్ అయిపోయి ఉంటుంది, నాశమైపోయాడయ్యా. నాశమైపోవడం అంటే నాకు చచ్చిపోయాడు అని అర్థమా? దీనిలో ఏదో దోషం ఉన్నది, ఈ దోషయుక్తుడయ్యాడు అని మనం వ్యవహరిస్తాం. కనుక దోషయుక్తులైన వ్యక్తులలో నష్టము అనే శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఏమైంది? అవినాశినం అనే శబ్దానికి ఒక అర్థం ఏమవుతుంది? వినాశి అంటే నష్టమైన వాడు అంటే దోషయుక్తుడు అని అర్థమవుతుంది. అవినాశి అంటే నష్టము లేనివాడు అంటే దోషము లేనివాడు అని అర్థమవుతుంది. సో ఆ అర్థంతో ఇక్కడ అవినాశి అంటే దోషయోగ రహితం అని వ్యాఖ్యానిస్తూ ఉన్నాను అనమాట. అవినాశి అనే శబ్దానికి దోష సంపర్కము లేనివాడు అనే అర్థం ఎలాగొస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది అని ఆచార్యులు సమర్థిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైతే ఆ దోషం ఉంటుందో అక్కడ నష్టము అనే శబ్ద ప్రయోగం ఉన్నది కనుక అవినాశి అనే ఈ శబ్దానికి ఏమని అర్థం చేయొచ్చు? దోషము లేనివాడు అని అర్థం చేయవచ్చు అని శ్రీమదాచార్యులు సమర్థిస్తూ ఉన్నారు. ఎంత సుందరంగా తాము చెప్పిన అర్థానికి ఎంత సమర్థనగా శ్రీమదాచార్యులు చెబుతారో ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఆ విధంగా ఇక్కడ జీవుని పరంగా ఇక్కడ వ్యాఖ్యానించారు. జీవుడు అతడు అవినాశి అంటే ఏ కారణం వల్ల కూడా నాశం లేనివాడు. అతడు నిత్యుడు అంటే ఒకే రకంగా ఉండేవాడు. అజం అజ అంటే ఉత్పత్తి లేనివాడు, జన్మ లేనివాడు. అవ్యయం ఏకప్రకారమైనటువంటి వాడు. కనుక అటువంటి జీవుణ్ణి జీవుడు ఇటువంటి వాడు అని ఎవరు తెలుసుకుంటారో అతడు ఇతరులను ఎలా చంపించగలడు లేదా ఇతరులను ఎలా చంపగలడు. అంటే ఇతరులను నేను చంపిస్తాను అని ఎవరు అనుకుంటారు? లేదా నేను ఇతరులను చంపుతాను అని ఎలా అనుకుంటాడు అతడు, ఈ జ్ఞానం ఉన్నవాడు అని కృష్ణుడు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. ఇది భాష్య ప్రకారంగా అర్థాన్ని చెప్పారు. అలాగే తాత్పర్యంలో దీన్ని మరొక రీతిగా వ్యాఖ్యానిస్తారు చూడండి.
అవినాశినం శరీర అపాయాది వర్జితం. అవినాశినం శరీరాపాయాదివర్జితం. అవినాశినం శరీరాపాయాదివర్జితం. ఇక్కడ ఏనం అనే శబ్దానికి పరమాత్ముడు అనే అర్థాన్ని చేస్తారు శ్రీమదాచార్యులు. భాష్యంలో జీవుని పరంగా అర్థం చేశారు, ఇప్పుడు పరమాత్మని పరంగా అర్థం చేస్తూ ఉన్నారు. అంటే పరమాత్ముడు ఎటువంటి వాడు అంటే అవినాశినం. అవినాశి అంటే అర్థం ఏమిటి? శరీర అపాయాది వర్జితం. శరీరమునకు కలిగేటటువంటి అపాయము ఏమున్నదో, నాశం ఏమున్నదో అది వర్జితం, అది లేనివాడు అని అర్థం. అవినాశి అనే శబ్దానికి అర్థము శరీర నాశము లేనివాడు అని అర్థం. నిత్యుడు అంటే అర్థం ఏమిటి? నిత్యం స్వరూపతః. నిత్యం స్వరూపతః. నిత్యం స్వరూపతః. నిత్యుడు అనే శబ్దానికి ఏమర్థము అంటే స్వరూపతః, అంటే స్వరూపతః నాశం లేనివాడు అని అర్థం. సో అవినాశి, నిత్య ఈ పదాలకు పునరుక్తి దోషం కలగకూడదు అంటే ఏమని వ్యాఖ్యానించాలి? భగవంతుడు అవినాశి మరియు నిత్యుడు. అవినాశి అంటే దేహనాశం లేనివాడు అని అర్థము. నిత్యుడు అంటే స్వరూపనాశం, స్వరూపనాశం లేనివాడు అని అర్థం. పరమాత్మనికి దేహనాశము లేదు, స్వరూపనాశం కూడా లేదు, అందుకే అతడు అవినాశి నిత్య అయ్యాడు. సో ఇక్కడ ఏనం అంటే అర్థం ఏమిటి? ఏనం పరమేశ్వరం. ఏనం పరమేశ్వరం. ఏనం పరమేశ్వరం. సో ఇక్కడ ఏనం అనే శబ్దానికి పరమేశ్వరం, పరమేశ్వరుడు, భగవంతుడు అని అర్థం. భాష్యంలో జీవుడు అని అర్థం చేశారు, ఇక్కడ పరమేశ్వరుడు, భగవంతుడు అని అర్థం చేస్తున్నారు. భగవంతుడు ఎటువంటి వాడు? దేహనాశం లేనివాడు, తరువాత స్వరూపనాశం కూడా లేనివాడు. కనుక అటువంటి భగవంతుడు అతడు అజ అవ్యయ. అజ అంటే పుట్టుక లేనివాడు, అవ్యయ అంటే ఎల్లప్పుడూ ఏకరీతిగా ఒకే ప్రకారంగా ఉండేవాడు. భగవంతుడు ఎటువంటి వాడు అని తెలుసుకున్నవాడు ఇక ఎవరిని చంపగలడు, ఎవరిని చంపడానికి వెళతాడు. అందుకే ఇతడు అస్వతంత్రుడు కనుక, భగవంతుడే స్వతంత్రుడు కనుక నేను స్వతంత్రంగా ఇతరులను చంపించగలను, చంపగలను అని ఎవరు భావిస్తారయ్యా? భావించడానికి లేదు కదా అని ఇక్కడ అర్థం. దాన్నే మరొక శృతిని ఉదాహరణ చేసి వివరిస్తారు చూడండి. కర్తృత్వం తు స్వతంత్రత్వం. కర్తృత్వం తు స్వతంత్రత్వం. కర్తృత్వం తు స్వతంత్రత్వం. తదేకస్య హరేర్భవేత్. తదేకస్య హరేర్భవేత్. తదేకస్య హరేర్భవేత్. తచ్చావ్యయం తస్య జానన్. తచ్చావ్యయం తస్య జానన్. తచ్చావ్యయం తస్య జానన్. కథం కర్తా స్వయం భవేత్. కథం కర్తా స్వయం భవేత్. కథం కర్తా స్వయం భవేత్. ఇది పరమశ్రుతి. ఇది పరమశ్రుతిః. ఇది పరమశ్రుతిః. పరమశ్రుతి అనే వేద భాగంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఏమని? కర్తృత్వంతు స్వతంత్రత్వం తదేకస్య హరేః భవేత్. కర్తృత్వము, స్వతంత్రత్వము, ఈ ముఖ్యమైనటువంటి కర్తృత్వము, స్వాతంత్ర్యము ఇది ఎవరికి? తద్ హరేః భవేత్. అది ఒకనికే, ఎవరికి? హరేహే, శ్రీహరికి మాత్రమే ఈ కర్తృత్వము స్వతంత్రత్వము ఉండేది. కర్తృత్వము అంటే అర్థం ఏంటి? ముఖ్య కర్తృత్వము అని అర్థం. ఆ క్రియ చేసే సమయంలో, కర్మను చేసే సమయంలో కేవలము ముఖ్యమైనటువంటి కర్తృత్వము, ముఖ్యమైనటువంటి స్వాతంత్ర్యము ఇది భగవంతునికే ఉన్నది కానీ ఎవరికి లేదు. జీవునికి స్వాతంత్రం లేదా? కర్తృత్వం లేదా? ఉన్నది. కానీ ఎటువంటి కర్తృత్వం ఉంది? అస్వాతంత్ర్యమైన, భగవదధీనమైన కర్తృత్వము, స్వాతంత్ర్యము ఉన్నది. భగవంతునికి కూడా కర్తృత్వము, స్వాతంత్ర్యం ఉంది, కానీ అది భగవదధీనమైనది కనుక ముఖ్యమైన కర్తృత్వము, ముఖ్యమైన స్వాతంత్ర్యము ఇది భగవంతునికి మాత్రమే ఉన్నది. ఈ విధంగా తచ్చ అవ్యయం తస్య జానన్. తచ్చ అవ్యయం, అది నాశరహితమైనటువంటిది, ఎల్లప్పుడూ నాశము కానటువంటిది. ఈ కర్తృత్వము గాని స్వాతంత్ర్యము గాని భగవంతునికి ఎన్నడూ నాశము కాదు అని ఈ విధంగా ఎవరైతే తెలుసుకొని ఉంటారో తస్య జానన్, ఈ విషయాన్ని జానన్ అంటే తెలుసుకుంటూ, తెలిసినవాడు కథం కర్త స్వయం భవేత్. కథం ఏ రీతిగా? స్వయం కర్త భవేత్, స్వయం తానే కర్త,
అని ఎలాగవుతాడు అతడు? ద్వైత అంటే అవుతాడు. ఎలాగవుతాడు అంటే ఎలా భావిస్తాడు అని. భగవంతుడే స్వతంత్రకర్త, భగవంతుడే స్వతంత్రంగా తాను అన్ని పనులు చేస్తాడు అని నిజంగా తెలుసుకున్నవాడు, ఆ భావన ఉన్నవాడు, ఆ అనుసంధానం ఉన్నవాడు, ఏ విధంగా నేను చంపుతాను, నేను చంపిస్తాను అని ఎలా భావిస్తాడయ్యా? అర్జునా! నీవు అస్వతంత్రునివి. నీకు స్వాతంత్ర్యం లేదు. ముఖ్యమైన స్వాతంత్ర్యం లేదు. అటువంటి నీవు నేను చంపుతా, నేను చేస్తాను, నేను చంపిస్తాను అని ఎలాగంటావయ్యా? ఇది భగవదధీనం. కనుక నీవు ఈ విషయం గురించి ఆలోచించొద్దు అని ఉపదేశం చేసే రీతిలో భగవంతుడిక్కడ తాను చెబుతూ ఉన్నాడు గనక, భగవంతునికే ముఖ్యమైన స్వాతంత్ర్యం ఉన్నది గనక, ఈ విధంగా తెలుసుకున్నవాడు ఇతరులను ఎలా చంపగలడు? అంటే చంపే విషయంలో తనకు స్వాతంత్ర్యం ఉన్నది అని ఎలా భావించగలడు అని అర్థం. ఈ విధంగా భగవంతుని పరంగా అర్థం చెప్పడం. ఒకవేళ ఇది జీవుని పరంగా అనుకుంటే, అప్పుడు ఈ అర్థం చెబితే సరిపోదు. అవినాశి అంటే శరీరాపాయాదివర్జితం, నిత్యం అంటే స్వరూపతః నాశం లేనివాడు అనే అర్థము జీవుని పరంగా కాదు. ఎందుకు? దాని ముందు చెప్తారు శ్రీమదాచార్యులు. అన్యథా అవినాశినం నిత్యం ఇతి పునరుక్తిః. అన్యథా అవినాశినం నిత్యం ఇది పునరుక్తిః. అన్యథా అవినాశినం నిత్యం ఇది పునరుక్తిః. ఈ రీతిగా అర్థం చెప్పకపోతే అవినాశి, నిత్య అనేవి పునరుక్తి అయిపోతాయి. అవినాశి అన్నా నాశం లేనివాడు అని అర్థం. నిత్యం అన్నా నాశం లేనివాడు అని అర్థము. రెండింటికి ఒకటే అర్థమే. పునరుక్తి అవుతుంది. కనుక ఈ పునరుక్తిని పరిహరించడానికి ఏం చేయాలి? ఇది భగవంతునికి సంబంధించింది అని చెప్పాలి. అప్పుడు అర్థం ఏం చెప్పొచ్చు? అవినాశి అంటే శరీర పరంగా నాశము లేనివాడు, శారీరక నాశం లేనివాడు అని అర్థం చెప్పొచ్చు. నిత్యం అనే శబ్దానికి స్వాభావికంగా నాశం లేనివాడు అని చెప్పొచ్చు. జీవుని పరంగా అయితే ఇలా చెప్పడానికి రాదు. శారీరక నాశం లేనివాడు అని చెప్పడానికి లేదు గదా! జీవుని పరంగా. జీవునికి శారీరక నాశం ఉన్నది. కనుక ఈ అవినాశి, నిత్య అనే పదాలు జీవునికి సరిపొందవు. పునరుక్తి అవుతుంది. కనుక భగవంతుని పరంగా అయితే ఈ అర్థం చెప్పొచ్చు. అవినాశి అంటే శారీరక నాశం లేనివాడు. నిత్యం అంటే స్వాభావిక నాశం లేనివాడు. భగవంతునికి 2 నాశాలు లేవు. జీవునికి ఒక నాశం ఉన్నది. స్వాభావికంగా స్వరూపతః నాశం లేనప్పటికీ శారీరక నాశమైతే ఉన్నదే ఉన్నది. కనుక జీవుని పరంగా ఇలా చెప్పడానికి రాదు. పరమాత్మ పరంగానైతే ఈ అర్థం చెప్పవచ్చు అని శ్రీమదాచార్యులు వివరిస్తూ ఉన్నారు. కనుక రె టోటల్లీ మనం అర్థం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? జీవుణ్ణి గాని, పరమాత్ముడిని గాని ఎవరైతే ఈ రీతిగా అర్థం చేసుకుంటారో అతడు నేను చంపుతాను, నేను చంపిస్తాను అని భావించలేడు అనేది టోటల్లీ అర్థమైపోతుందప్పుడు. జీవుని పరంగా తీసుకున్నా ఇదే. జీవునికి కూడా చావు లేదు. అతనికి పుట్టుక లేదు. నాశరహితుడు. కనుక నేను చంపుతానని భావించలేడు. అలాగే పరమాత్మని పరంగా తీసుకున్నప్పటికీ పరమాత్మనికి దేహపరంగా చావు లేదు, స్వరూపతః చావు లేదు. తాను స్వతంత్రకర్త కాదు. కనుక నేను చంపుతాను అని భావించలేడు. ఆ విధంగా 2 రీతుల అర్థం చెప్పినా కూడా ఆ భావన సరిపోదు అనే విషయాన్ని కృష్ణుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమైనా సంశయం ఉంటే అడగొచ్చు. సరే. వేద అవినాశినం నిత్యం వేద అవినాశినం నిత్యం. వేద అవినాశినం నిత్యం. య ఏనమజమవ్యయం య ఏనమజమవ్యయం. య ఏనమజమవ్యయం. కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ. కథం స పురుషః పార్థ. తం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం. కం ఘాతయతి హంతికం.
సరే అండి. మళ్ళీ ఏం వచ్చిందా? అలాగే. మంచిది.